హాయ్ వివర్స్, మనం వచ్చేసి 14వ లెసన్ ఆమ్ అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ 1వ తరగతి. చిత్రమే క్యా దికాయి దే రహా హై, చిత్రంలో ఏం కనిపిస్తుంది? చిత్రమే ఆమ్ కా పేడ్ దికాయి దే రహా హై, చిత్రంలో వచ్చేసి మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆమ్ కైసే హోతే హై, మామిడి చెట్టు ఎలా ఉన్నది? ఆమ్ మీటే హోతే హై, మామిడి చెట్టు వచ్చేసి చాలా తీయగా ఉన్నది. కొంచెం ఆమ్కే నామ్ బతాయే, ఇక్కడ వచ్చేసి కొన్ని మామిడి పండ్ల యొక్క పేర్లను చెప్పడం జరిగింది. దసహరి, లంగడా, चौसा, फजली, अल्फोंसा, मलगोवा, हिमासागर और के केसह आम बंगिलपल्ली కూడా వచ్చేసి ఇంపార్టెంట్. ఆమ్ కౌన్సా మౌసం మే చల్తే హై, మామిడి పండు వచ్చేసి ఏ ఒక మౌసం వాతావరణంలో అంటే ఏ కాలంలో మనకు వచ్చేసి లభిస్తుంది? ఆమ్ గర్మీకే మౌసం మే మిల్తే హై, మనకు వచ్చేసి ఎండాకాలంలో మనకు లభిస్తుంది. గర్మీకే మౌసం మే మిల్నే వాలే కుछ ఫలోं के नाम बताइए, కొన్ని పండ్ల యొక్క పేర్లను తెలపండి. तरबूज, खरबूजा, बेल, आम, लीची, పపీతా और नारियल और पानी, నారియల్ కా పానీ, సంతరా ఆది. మనం వచ్చేసి దర్బూజ్ ఎక్కువగా తాగుతాము, తర్వాత వచ్చేసి దర్బూజ్ ఎక్కువగా తింటాము, తర్వాత వచ్చేసి మామిడి పండ్లు, తర్వాత వచ్చేసి తాటి ముంజలు ఎక్కువగా తింటాము, తర్వాత వచ్చేసి నారియల్ కా పానీ, కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుతాము, ఆరెంజ్ పండ్లు ఎక్కువగా మనకు వచ్చి ఇవి ఎక్కువగా దొరుకుతుంది. గీత్ మే ఆ అక్షర్ వాలే పహచాన్ కర్ లిఖియే, ఆ అనేటువంటి అక్షరం వచ్చేసి మీరు గుర్తించి కనిపెట్టి గుర్తించండి, గోళం చుట్టండి. చిత్రం కే ఆధార్ పర్ వాక్య పడియే, యహ ఆమ్ కా పేడ్ హై, ఇది మామిడి చెట్టు. లడకి ఆమ్ కా రహీ హై, ఒక బాలిక వచ్చేసి మామిడి పండు తింటూ ఉన్నది. ఆమ్ సే షర్బత్ బనాతే హై, మామిడి పండుతో ఒక మంచి జ్యూస్ని తయారు చేయవచ్చు, షర్బత్ని తయారు చేయవచ్చు. ఆమ్ అనేటువంటి పదానికి వచ్చేసి మనము గోళాన్ని చుట్టాలి. వాక్యం మే ఆమ్ శబ్ద పహచాన్ కర్ గోల్ లగాయే. చిత్ర దేకియే, శబ్ద పడియే, అక్షర పహచానియే, చిత్రంలో వచ్చేసి ఉన్నటువంటి అక్షరాలని కనిపెట్టండి. ఆమ్ అనేటువంటి అక్షరము, ఆ, మా అనేటువంటి అక్షరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. బక్సే మే దియే గయే అక్షర్ వాలో, ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలని మనము కనుక్కుందాము. ఆ, ఫా, లా, మా, తా, ఈ, ఈ, ద, రా, ఆ, ఏ అనేటువంటి అక్షరాలు మనకు ఇవ్వడం జరిగింది. నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. పహలా అక్షర్ కౌన్సా హై, మొట్టమొదటి అక్షరం వచ్చేసి ఆ. ఛఠా అక్షర్ కౌన్సా హై, 6వ అక్షరం ఏమిటి? ఈ. ఏక్ చార్ అక్షర్ మిలాకర్ పడియే, 1-4 అక్షరాన్ని కలిపి చదవండి. ఆమ్. ఏక్ 7 అక్షర్ మిలాకర్ పడియే, 1-7 అక్షరాన్ని కలిపి చదవండి. ఆయి. ఏక్ 11 అక్షర్ మిలాకర్ పడియే, 1-11 అక్షరాన్ని కలిపి చదవండి. ఆయే. ఏక్ 6-11 అక్షర్ మిలాకర్ పడియే, 1-6-11 వచ్చేసి కలిపి చదవండి. ఆయియే. చిత్రకే అక్షర్ పడియే, చిత్రం కే నామ్ బనాయియే, ఇక్కడ వచ్చేసి అక్షర్ వాలే శబ్దకు గోళా లగాయే, ఆ అక్షర్ వాలే శబ్దం సే టిక్ లగాయే, ఈ అక్షర్ వాలే శబ్దం సే ఇంటూ లగాయియే, ఆ అక్షర్ వాలే శబ్దం పర్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్గా ఒక పెట్టెని గీయమన్నారు. అదరక్, आलू, आकाश, अंगूर, आम, अनार, ईक. आ से बनने वाले शब्द पढ़िए. आम, आक, आड़, अन, आस, आन, आग, आसन, आफत, आदर, आनन. जल्दी जल्दी पढ़िए, తొందరగా చదవండి. आम, आसन, आनन, आग, आदर, आई, आइए. नीचे दिए गए शब्दों में अलग शब्द गोला लगाइए. ఆగ్, ఆగ్లో ఆగ్ అనేటువంటి అక్షరాలు 3 సార్లు ఇవ్వడం జరిగింది. ఆమ్ అనేటువంటి అక్షరము పదం వచ్చేసి వేరుగా ఉన్నది. ఆదర్ తర్వాత ఆకర్ అనేటువంటిది వచ్చేసి ఆకర్ అనేటువంటి పదం వేరుగా ఉన్నది. ఆమన్, ఆసన్ అనేటువంటి పదము వేరుగా ఉన్నది. బిందు మిలాకర్ అక్షర్ పడియే, మిలాకర్ పడియే. తంగ్, తమ్, గా, తంగ్. పా, తా, గ, పతంగ్. पा, लाम, ग, पलंग. తర్వాత नीचे दिए गए शब्द पढ़िए, जो शब्द 2 बार आए हैं उन्हें लिखिए. మనకు వచ్చేసి ఇక్కడ ఒక్కొక్క పదంలో వచ్చేసి 2 సార్లు రావడం జరిగింది. ఆగ్, ఆన్, ఆసన్, ఆనన్, ఆమ్, ఆనన్ అనేటువంటిది 2 సార్లు వచ్చినది. ఆగ్ అనేటువంటి 2 సార్లు వచ్చినది. సుందర్ అక్షరం మే నీచే దియే గయే శబ్ద లిఖియే, అందమైనటువంటి అక్షరాలను మనము రాయండి. ఆమ్, ఆగ్, ఆదర్, ఆనన్, ఆసన్ అనేటువంటిది నీట్గా రాయండి. కాపీ రైటింగ్లో శబ్ద పడియే, చిత్రం దేకియే, ఖాళీ జగహ మే సహీ శబ్ద లిఖియే, ఖాళీల్లో సరైనటువంటి
పదాలను నింపండి. ఫలోం కా రాజా ఆమ్ హై, పండ్ల యొక్క రాజు వచ్చేసి రారాజు వచ్చేసి మామిడి పండు. లకడియో మే ఆగ్ లగి, ఈ యొక్క కట్టెలతో నిప్పు అనేటువంటిది అంటించారు. ఆ మా నా సా గా ఇన్ అక్షరోం సే నయే శబ్ద బనాయే, వీటితో కొత్త అక్షరాలని కనిపెట్టండి. ఆమ్, ఆస్, ఆగ్, మన్, నస్, సన్ అనేటువంటి అక్షరాలు. ఆమ్ కా చిత్ర బనాయే, మామిడి పండు యొక్క చిత్రాన్ని ఈ విధంగా గీయండి.